చెప్పదండు మాజీ ఎమ్మెల్యే సుంకె శంకర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు వై జంక్షన్ వద్ద కాంగ్రెస్ నాయకులు నక్కా అనిల్ యూత్ కాంగ్రెస్ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యేకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా నక్కా అనిల్ మాట్లాడుతూ, రవిశంకర్, నువ్వు చేసిన సవాళ్లను మా యూత్ కాంగ్రెస్ స్వీకరిస్తోంది. నీకు ఎమ్మెల్యే సత్యం అవసరం లేదు, మేమే సరిపోతామని వ్యాఖ్యానించారు. కొండగట్టు ఆలయ అభివృద్ధి విషయంలో రవిశంకర్ నీ హయాంలో ఎన్ని ప్రొసీడింగ్లు ఇచ్చారో ఆధారాలతో సహా ఇదే కొండగట్టు వై జంక్షన్ వద్దకు రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే సత్యంపై మరోసారి ఆరోపణ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని, లేని పక్షంలో ప్రజాస్థాయిలో గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రమ్మన్నావు కదా, మా సత్యమని అవసరం లేదు. నీ సవాళ్ళకు మేము స్వీకరిస్తున్నాం. నీకు దమ్ముంటే ఈ 5 సంవత్సరాల కాలంలో నువ్వెన్ని ప్రొసీడింగ్లు ఇచ్చినావో కొండగట్టు అభివృద్ధికి తీసుకొని రా, మేము ఇక్కడనే ఉంటామని నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. రవిశంకర్ బిడ్డ, ఇంకోసారి మా సత్యనగర్ గురించి ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడన్నా తప్పుగా మాట్లాడినావు అనుకో, ఊరుకున్న ప్రసక్తి లేదని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. రవిశంకర్, నువ్వు విద్యాభివృద్ధులు నేర్పిన గురువు, నువ్వు ఎంత మంచిగా విమర్శించాలి, పొల్యూట్ ఉండాలి. విమర్శన చేయొద్దు అంటలేను, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, విమర్శించేదానికి నేను అద్దంటలేదు. విమర్శ కూడా పొల్యూట్గా ఉండాలి. నేర్చుకో బిడ్డ, నువ్వు విద్యా బుద్ధులు నేర్పిన గురువు, నువ్వు నిన్ను ఎట్లా యాక్సెప్ట్ చేసినో విద్యార్థులు మాత్రం నాకు ఇప్పటికీ నమ్మశక్యం కావట్లేదు. రవిశంకర్, జాగ్రత్త బిడ్డ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఇంకోసారి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు బిడ్డ, జాగ్రత్త చెప్తున్నావు రవిశంకర్.